హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే వీక్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరగబోతుంది, ఎవరెవరు ఎలిమినేట్ చేస్తారు, విన్నింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. సో ముందుగా ఫ్రెండ్స్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు నాగార్జున గారు. దాని తర్వాత కొన్ని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటాయన్నమాట. ఆట సందీప్ మాస్టరు, అశ్విని శ్రీ, దాని తర్వాత మన బోలెస్ వాళ్ళ సింగింగు, నిధి అగర్వాల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సు, బోల్డ్ స్కిట్స్ చాలా గ్రాండ్గా జరగబోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత బాటమ్ 3లో ఎవరు ఉంటారో వాళ్ళని ఈరోజు ఎలిమినేట్ చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మ్యాక్సిమం బాటమ్ 3లో ఉండేది ఎవరంటే అంబటి అర్జున్, ప్రియాంక జైన్ అండ్ ప్రిన్స్ ఎవర్. వీళ్ళు ముగ్గురు కూడా బాటమ్ 3లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం టాప్ 3లో ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి టాప్ 3 ఆబ్వియస్గా పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, శివాజీ గారు ఉంటారు. సో ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సూట్కేస్ తీసుకునే ఇది ఎవరికి ఉంటుంది అని ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నాకు తెలిసి ఎవరు తీసుకోకపోవచ్చు అనమాట ఈసారి. శివాజీ గారు కానివచ్చు, పల్లవి ప్రశాంత్ కానివచ్చు, లేకపోతే అమర్దీప్ చౌదరి, ముగ్గురికి అయితే కాన్ఫిడెంట్ ఉంది మేము గెలుస్తామనేసి. సో కాబట్టి ఎవరు కూడా తీసుకోకపోవచ్చు నా గెస్ కరెక్ట్ అయితే. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనకు ఇదే రోజులో మనకు ముగ్గురు ఎలిమినేట్ చేసిన తర్వాత దాని తర్వాత మనకు రవితేజ గారు కూడా మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చే అవకాశం ఉంది. సో తనైతే కొంతవరకు సందర్శన చేస్తారు హౌస్ మేట్స్తో అయితే ఇన్ఫర్మేషన్. అలానే హౌస్ మేట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హౌస్లోకి వస్తారు. చాలా గ్రాండ్గా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్లో కూడా ఈ సీజన్ చాలా బెస్ట్ అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఉల్టాగా కొంచెం కొత్తగా అయితే క్రియేట్ చేస్తారు. వచ్చిన కొత్తలోనే కెప్టెన్సీ లేకుండా 7th వీక్ 6th వీక్ నుంచి కెప్టెన్ చేసి దాని తర్వాత పౌరస్థాలు ఇచ్చి అందరిని ఇండిసెబుల్ చేసి నువ్వు ఇండిసెబుల్ కాదు అని చెప్పి ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఇండిసెబుల్, మిగతా వాళ్ళందరూ కూడా ఇండిసెబుల్ కాదు అని చెప్పి కొంచెం కొత్తగా అయితే ట్రై చేశారు. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండిందనమాట. అందులోనూ ఈ యొక్క సీజన్లో అందరూ ఒక ఎత్తు అయితే శివాజీ గారు ఇంకొక ఎత్తు అనమాట. మైండ్ బ్లోయింగ్ అసలు ఆయన మైండ్ గేమ్ కానివచ్చు అన్నీ కూడా. అలానే ఈ సీజన్ కొత్తగా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డను తీసుకోవడం ఇంకా గొప్ప విషయం. సో కాబట్టి మ్యాక్సిమం కూడా పల్లవి ప్రశాంత్ గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ సీజన్ విన్నర్ ఎవరైనా భావిస్తున్నారో వాళ్ళేం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనకైతే బాటమ్ 3 ఎవరెవరు ఎలిమినేషన్ అయ్యారో అనేది కన్ఫర్మ్ అప్డేట్ లేదనమాట. తప్పకుండా తెలిసిన వెంటనే నా ఛానల్ అప్డేట్ ఉంటుంది, ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.